హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అను అండ్ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఆల్మోస్ట్ 16 మంత్స్‌గా వీడియోస్ చేయలేదు. అండ్ నేను మీకు డౌట్ వచ్చుంటది. ఏమైంది? వీడియోస్ ఎందుకు లేవు? ఛానల్‌కి ఏమైంది అని. సో టుడే ఐయామ్ ఫైనలీ హియర్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ. ఈ వీడియోలో 3 మేజర్ అప్డేట్స్ ఉన్నాయి. 2 బిగ్ లైఫ్ అప్డేట్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్సో 1 ఛానల్ అప్డేట్. A small change to our channel. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫ్లోరిడా ట్రిప్ నుంచి రాగానే కార్ అంతా కొంచెం దుమ్ము అయిపోతే వీళ్ళు కార్ వాష్కి తీసుకొని వెళ్ళారు. ఎలా ఉంది? మేము ఫ్లోరిడా ట్రిప్ నుంచి రాగానే ఇక్కడ మేముంటున్న ప్లేస్లో దేశీ ఈవెంట్స్ అని చెప్పేసి జరిగాయి. అది చాలా పెద్ద స్కేల్లో జరిగిందనమాట. అంటే లిటరలీ 400 to 500 ఇండియన్ మెంబర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఆ ఈవెంట్లో ఈవెన్ వీ వర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఆ ఈవెంట్ రిలేటెడ్ రిహర్సల్స్ అవన్నీ చేస్తూ మేము బిజీగా ఉన్నాము. నేను పార్టిసిపేట్ చేసిన ఈవెంట్ వచ్చి ఫ్యాషన్ వాక్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. సో గ్యాప్ రావడానికి రీజన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్. గుడ్ మార్నింగ్. Hey, itu. That means you're pregnant? Yes. I'm pregnant. We are pregnant. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకున్నాను. పాజిటివ్ వచ్చింది. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దాట్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నేను పీరియడ్స్ రాలేదని చెప్పేసి పపాయ తిన్నాను. బాగా వాకింగ్ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే 10 times లిటరలీ పర్ డే స్టేర్స్ ఎక్కి దిగేదాన్ని. సో పీరియడ్స్ రాలేదని చెప్పి స్విమ్మింగ్ కూడా చేశాను. నాకు అసలు ప్రెగ్నెన్సీ అన్న థాటే రాలేదు ఫస్ట్ థింగ్. సో ఇవన్నీ చేశాను అండ్ ఎందుకో తెలీదు లాస్ట్లో డౌట్ వచ్చింది. సో ఒక్కసారి అది కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. నాకు ఇప్పటివరకు ఎప్పుడు అంత డిలే అవ్వలేదు పీరియడ్స్. ఫస్ట్ టైం అయింది. సో ఇంకా మేము వెళ్ళి ఆ పీరియడ్ టెస్ట్ కిట్, అది ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకున్నాము. తీసుకొని వచ్చి టెస్ట్ చేసుకునేటప్పటికి షాక్ అయిపోయి అసలు ఐమ్ రియలీ హ్యాపీ. వీ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఎట్ ఆల్. వీడియోస్, రీల్స్ చేయడం చాలా ఈజీ అని అనుకుంటారు, కానీ దానికి ప్లానింగ్, షూటింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అని చాలా ఉంటాయి. అదంతా అయ్యాక ఆ వీడియో పర్ఫార్మెన్స్ ఒక స్ట్రెస్ ఫ్యాక్టరే. ప్రెగ్నెన్సీలో నాకు ఈ స్ట్రెస్ వద్దనిపించింది. ఈ పర్సనల్ జర్నీని నా ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యి వీడియోస్, రీల్స్ టెంపరరీ పాజ్ చేశాను. ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా ఛాలెంజింగ్గా ఉండే. బాడీలో చాలా చేంజెస్, టైర్డ్నెస్ చాలా ఎక్కువైంది. డేలో కొన్ని అవర్స్ మాత్రమే నేను యాక్టివ్గా ఉండేదాన్ని. మార్నింగ్ సిక్నెస్, వీక్నెస్ అండ్ మూడ్ స్వింగ్స్ అవన్నీ ఎక్కువగా ఉండే. ఎమోషనల్ సపోర్ట్ ఫోన్ కాల్స్లో మా ఇద్దరి పేరెంట్స్ మాకు ఇచ్చారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అండ్ పాప నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసింది అండ్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ. ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యాయి అండ్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై ప్రెగ్నెన్సీ.
ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి నా సజెషన్, డాక్టర్ అప్రూవ్ చేశాక ఎక్సర్సైజెస్, బీయింగ్ యాక్టివ్, నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఇంటి పనులు చేసుకుంటామో అలా కంటిన్యూ చేయండి. నా డాక్టర్ ఒకటే చెప్పింది, ఐ అగ్రీ, ప్రెగ్నెన్సీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్, బట్ ఆల్సో రిమైండ్ యువర్ సెల్ఫ్ యూఆర్ జస్ట్ ప్రెగ్నెంట్ అండ్ నథింగ్ స్పెషల్, దెన్ ఓన్లీ యూ కెన్ స్టే యాక్టివ్ అండ్ ఫిట్ అని. అది నాకు బాగా హెల్ప్ అయింది. ప్రీనేటల్ యోగా, వాకింగ్, జుంబా, బర్తింగ్ బాల్ ఎక్సర్సైజెస్, ప్రెగ్నెన్సీ స్క్వాట్స్ అండ్ పోజెస్ అన్నీ డాక్టర్ గైడెన్స్తో సేఫ్గా చేశాము. ఫ్యామిలీకి గ్రూప్ వీడియో కాల్లో అండ్ ఫ్రెండ్స్కి జెండర్ రివీల్ చేశాము. ఇట్ వాజ్ సూపర్ ఫన్. One second. ఓకే, ఇదే లాస్ట్ గేమ్ అంట. సస్పెన్స్ ఇప్పుడు రివీల్ అవుతుంది. Two blue, two pink. ఇది టై బ్రేకర్ అవుతుంది. అయితే సగం చేయాలి. Sorry. రెడీ, 1 One, 2 3. three. It's a boy. It's a boy. 3. Three. We found out that we were having a baby boy and we were overjoyed. సో ఇది నా మేజర్ సెకండ్ అప్డేట్. థర్డ్ ట్రైమిస్టర్లో నా పేరెంట్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళ ప్రెజెన్స్ నాకు చాలా కంఫర్టింగ్గా ఉన్నింది. నా డ్యూ డేట్ దగ్గరలో వచ్చారు, సో దాట్ పోస్ట్ డెలివరీ నాకు రెస్ట్ అండ్ ఎక్కువ టైం మాతో స్పెండ్ చేయొచ్చు అని. How are your feelings, mommy? ఫస్ట్ అప్పుడు ఎక్కించుకున్నాను, ఇప్పుడు ఎక్కించుకుంటున్నా. గుడ్ న్యూస్ ఏంటంటే అప్పుడు ఏప్రిల్లోనే అయ్యింది, ఇప్పుడు జూన్ 8th month వరకు అయింది. సో ఏంటి డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటి అంటే ఏం లేదు, సేమ్. అది ఇండియాలో, ఇది యూఎస్లో, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇండియాలో అయితే $800, ఇక్కడ అయితే $800. అది డిఫరెన్స్ ఉంది. ఎంత తిన్నా కానీ బ్లడ్ ఎట్లా బేబీ తీసేసుకుంటుంది, సో దానికి ఏం చేయలేము. ఫుడ్ సప్లిమెంట్స్ అన్నీ తీసుకున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కాకపోతే మనకు సపరేట్గా ఐరన్ టాబ్లెట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. వీళ్ళు ఇవ్వను అన్నట్టు అన్నారు, ఎందుకంటే అది ప్రెగ్నెన్సీలో యూజువల్లీ కాన్స్టిపేట్ చేస్తుంది కాబట్టి. సో అలా ఎక్కించుకోవాల్సి వస్తుంది అంతే. అంతేగాని అన్ని తిన్నా అంటావు? యా, షూర్. ఏ డౌటా? ఎస్. ఎందుకు డౌట్? ఇప్పుడు బీట్రూట్ కానీ, క్యారెట్స్ కానీ, చెర్రీస్ కానీ 3 పూటలు అదే ఫుడ్ తినలేం. వేరే ప్రోటీన్స్, విటమిన్స్ కూడా కావాలి కదా. సో అట్లా వాటి మేబీ పర్సంటేజ్ లైక్ వీక్లీ 2 times అవుతుంది. ఇంకా అంతకుమించి 3 పూటలు వారం అంతా 9 నెలలు అవే తినాలంటే ఏడవుతుంది. అయినా నాకు డౌట్, రోజు నా రక్తం తాగుతున్నావు కదా, ఇంకా సరిపోలేదు నీకు రక్తం? మన ట్రెడిషన్ ప్రకారం సీమంతం కూడా చేశారు. ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫంక్షన్. హైదరాబాద్ నుంచి మమ్మీ చాలా వెరైటీ స్వీట్స్, హాట్స్ అవన్నీ ప్యాక్ చేయించింది. అమ్మమ్మ కజ్జికాయలు పంపింది. కడప నుంచి అత్తమ్మ వాళ్ళు స్వీట్స్ పంపారు. వదిన బాబుకి గిఫ్ట్స్ కూడా సెండ్ చేసింది. ఐ ఫెల్ట్ ట్రూలీ బ్లెస్డ్. పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అండ్ దేర్ బ్లెస్సింగ్స్ ఆర్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్స్ ఐ కుడ్ గెట్. ఇక్కడ నా ఫ్రెండ్స్ వర్ హ్యాపీ ఫర్ మీ అండ్ అలాగే మమ్మీని శ్రీమంతం స్వీట్స్ ఇచ్చినందుకు దే ఆల్ థ్యాంక్డ్ హర్ సో మచ్. ఇండియా నుంచి ఫుడ్ అంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎమోషన్ ఉంటుంది కదా. ఈవెంట్ బాగా జరిగింది. ఆ రోజు నైట్ నాకు కాంట్రాక్షన్ సివియారిటీ కొంచెం పెరిగింది. నెక్స్ట్ డే ఫ్రైడే సింపుల్గా వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాను, డెలివరీ అయితే మళ్ళీ మిస్ అవుతుందని.
ఆ నెక్స్ట్ డే మమ్మీ 12కి లంచ్ అంతా ప్రిపేర్ చేసేసాక ఎందుకో తెలీదు నాకు నా ఫేవరెట్ ఫుడ్ చేసి పెట్టు అని అడిగితే 1 అవర్లో మమ్మీ మళ్ళీ నా కోసం కుక్ చేసింది. అది తింటుండగానే నాకు కాంట్రాక్షన్స్ చాలా సివియర్ అయిపోయాయి. హాస్పిటల్కి వెళ్ళాము. అప్పటికే 6 centimeters డైలేటెడ్ అని నాకు నార్మల్ డెలివరీ అయింది. ఇట్ వాజ్ అ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్, పెయిన్, హ్యాపీనెస్ అండ్ లవ్ దట్ వాజ్ వర్త్ ఎవ్రీ సెకండ్. సో నౌ అనౌన్స్మెంట్ అబౌట్ మై ఛానల్. మేము ఛానల్ని రీనేమ్ చేస్తున్నాము. మావి తెలుగు లైఫ్ స్టైల్. ఇది మా కొత్త ఛానల్. ఇది మా ఛానల్ కొత్త నేమ్. ఇప్పటి వరకు మావి కథలు అని ఉండేది. ఇప్పటి నుంచి మావి తెలుగు లైఫ్ స్టైల్ అని సెర్చ్ చేయండి. నా జర్నీలో నేను నేర్చుకున్నవి, మిస్టేక్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకరికి హెల్ప్ అయినా అది ఒక గుడ్ థింగే కాబట్టి. సో ఫైనలీ మీ అందరి సపోర్ట్ అండ్ పేషెన్స్కి హార్ట్ ఫెల్ థ్యాంక్స్. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ స్టిక్ ఆన్ అయినందుకు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడానికి ఈసారి ట్రై చేస్తాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్, సాయిరామ్.